ఆ చిన్నప్పుడు అంటే 90స్‌లో ఈ పాస్తా అంటే ఏంటో కూడా తెలీదు మాకు. నాకు తెలిసిందల్లా మ్యాగీ ఒక్కటే. అప్పట్లో అమ్మ ఎప్పుడన్నా మ్యాగీ చేసిందంటే అబ్బా! భలే గంతులు వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండోయ్, రోజుకొక వెరైటీ తినొచ్చు. అన్నీ వచ్చేసాయి. పిజ్జా అని, బర్గర్, మోమోస్, పాస్తా ఇలా చాలా ఉన్నాయి. పాస్తాలో కూడా గ్రీన్ సాస్, వైట్ సాస్, రెడ్ సాస్ పాస్తా అని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. మష్రూమ్ వైట్ సాస్ పాస్తా కావాలంటే వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే హాఫ్ ఎర్రగడ్డ కట్ చేసుకున్న ముక్కలు వేసి కొంచెం వేయించండి. వేగాక హాఫ్ క్యారెట్ ముక్కలు, హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు, 4 మష్రూమ్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న 1/4 కప్ పచ్చి బఠానీ, హాఫ్ కప్ స్వీట్ కార్న్ అన్నీ మిక్స్ చేసి వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 క్యూబ్స్ వెన్న లేదా ఆయిల్ ఉంటే కూడా ఆయిల్ వేసేసుకోండి, సరిపోతుంది. 1 or 2 టేబుల్ స్పూన్. అది కొంచెం వేడెక్కాక తెల్లగడ్డ ముక్కలు వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మైదా వేసి నెమ్మదిగా కలపండి. ఇలా నేను చూపించిన విధంగా. తర్వాత 1 కప్ పాలు తీసుకొని ఒకేసారి పోయకుండా 2-3 టైమ్స్ పోసుకొని బాగా కలుపుకోండి. ఎలా అంటే క్రీమీగా అవుతుంది. అప్పటిదాకా కలుపుకోండి. చూసారా, ఇలా క్రీమీగా అవుతుంది. అందులో చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ వేసి కొంచెం కలుపుకోండి. ఇవి వేసుకుంటే ఆ అరోమా తెలుస్తుంది. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. అందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్ పాస్తా ఓ 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మష్రూమ్ వెజ్జెస్ని వేసి ఒక 30 సెకండ్స్ కలపండి, సరిపోతుంది. అంతేనండి, మన మష్రూమ్ వైట్ సాస్ పాస్తా రెడీ. ఇలానే హెల్తీగా అన్ని రెసిపీస్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సరే, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ విహాశ్రీ.